ఏం తమ్ముళ్ళు మైక్ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి హుషారుగా ఉన్నారా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? తిరుపతిలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు. నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నేను అదే వారికి చెప్పాను, మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయమో తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం. ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే. తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అది మీ అందరి ఆశీస్సులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం. అంటే ఇక్కడే పెరిగాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి? గాజు గ్లాసు. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చెప్పండి. ఒకే విషయం చెప్తున్నాను మీకు, ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీటీడీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు గాని పెత్తన వ్యవధి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, డిప్యూటీ మేయర్ అవునా కాదా? ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ, భారతీయ జనతా పార్టీ, గుర్తేంటి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గుర్తేంటి? కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి
కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఏం తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. 3 జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో అడుగుతున్నా, ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారని నేను అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు? పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు? తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి వచ్చింది ఎవరి వల్ల? 5 రెట్లు వచ్చింది. తమ్ముళ్ళు, తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు, హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కాన్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. నేనుండే యువతను అడుగుతున్నా, తమిళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టారా మీకు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. తమిళలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది. రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది, సూపర్ 6 ఉంది. ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కారుతో ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా? తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో 160 పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి, అర్చకుల పైన దాడులు జరిగాయి, దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు, భూములు కొట్టేశారు, దేవాలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఒకటే హామీ ఇస్తున్నా, కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం.